అత్యంత కీలకమైన మర్డర్ అయిన అత్యంత అతిపెద్ద సౌండ్ చేసిన మర్డర్ అయిన రాజారెడ్డిని చంపిన కేసు మీ మీద ఉంది. మీ తమ్ముడు అందులో చనిపోయిన వ్యక్తుల్లో ఉన్నారు. మీ అనుచరులు మీతో పాటు ఉన్నవాళ్ళు జీవిత ఖైదు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇప్పుడు పెరోల్ మీద ఉన్నారు. మీరు చేయలేదంటారేంటి? అది 1996లో మమ్మల చిత్రవధ చేసి నరికారు. చిత్రవధ చేసి నా శరీరం అంతా రక్తసిక్తమై గాయాల పాలైంది. ఎక్కడ చూసినా 26 దెబ్బలు, కొడవలి దెబ్బలు. అది రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, రాయారెడ్డి స్వయంగా ప్లాన్ వేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటెన్షన్తో 96 తర్వాత 98 వరకు విపరీతంగా ప్రయత్నం చేసినారు నన్ను అంతం చేయాలా అని. అప్పుడు తెలుగుదేశం పార్టీలో మీరున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది విపరీతంగా. అటువంటి విపత్కర పరిస్థితుల్లో మేమేం చేయాలా మా ప్రాణం కాపాడుకునేదానికి? పాతాళంలో దాక్కున్నా మమ్మల్ని చంపేదానికి సిద్ధపడినారు. అంతరిక్షంలోకి ఎగిరినా మమ్మల్ని వదిలిపెట్టుగా లేరు. ఏ దిక్కుకు పోయినా రాజశేఖర రెడ్డి కుటుంబం దౌర్జన్యమే మమ్మల్ని అంతం చేయాలని వాళ్ళ రౌడీజము, వాళ్ళ గూండాయిజము విషసర్పంలో విషం కక్కుతూ ఉంది. తోడేళ్ళు పంచుకున్నట్టు పంచుకున్నారు. మా ప్రాణం కాపాడేదానికి మేము ప్రతిఘటించినాం. ఆ ప్రతిఘటనలో భాగంగా రాయారెడ్డి ఆ రోజు చనిపోయాడు. మా తమ్ముడు కూడా చనిపోయాడు. మా ఇల్లు అన్నీ కూల్చేశారు. పులివెందుల నియోజకవర్గంలో మా సహచరులయ్యి, అనుచరులయ్యి, మా బంధువులయ్యి, మా అయ్యి సమూలంగా భస్మీపటలం చేశారు. ఇంకా అక్కడి తర్వాత మా మీద ఏ కేసు లేదు. ఆ కేసులన్నీ పూర్తి చేసుకొని, అంటే మీరే చంపారు వైఎస్ రాజారెడ్డిని, అందుకే మీకు జీవిత ఖైదు పడింది. మరి రౌడీ షీట్ లేదు. మా తమ్ముని చంపిందంటే వాళ్ళకి పడాలి కదా. పడలేదా? ఈసీ యంగిరెడ్డికి, అవినాష్ రెడ్డి నాయనకు, వైఎస్ భాస్కర్ రెడ్డికి ఆ కేసు రాజశేఖర రెడ్డి సీఎం అయినాక ఆ కేసు కొట్టే ఇచ్చి హైకోర్టులో. రాయారెడ్డి కేసులో మా వాళ్ళకి వేయించిన లైఫ్. ఆయనే మహాత్మా గాంధీ వంశమా? లేకపోతే పొట్టి శ్రీరాముల మాదిరి 53 రోజులు 56 రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్రులకు ఒక రాష్ట్రం కావాలా ఏమన్నా అమరజీవులు అయినారా? అంటే అక్కడ రాజశేఖర రెడ్డి ధైర్యం, చంద్రబాబు ధైర్యం లేనితనం అని చెప్పాలా? ధైర్యం లేదు అనే కాకపోతే ఎక్కువ సమీక్షించడము, ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడము, ఎక్కువ ఆలోచన చేయడం నేను అందరూ అనుకుంటారు. నేను అనుకునేది కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకో పేరు ఉంది. ఒక వ్యక్తికి ఏదైనా పదవి ఇవ్వాలన్నా లేదా టికెట్ ఇవ్వాలన్నా ఆయన చాలా కోణాల్లో ఆలోచిస్తారు. చాలా పరిశోధించి టికెట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు అనేది. మీ విషయంలో ఈ కేసులే అడ్డం అయ్యాయి అనుకోవాలి. కేసులు కొట్టేశారు. నాకు సెషన్స్ కోర్టులోనే నా పైన కొట్టేశారు. హైకోర్టులో కూడా నన్ను పైన అప్పీల్ కూడా చేయలేకపోయినా, అప్పీల్లో సుప్రీంకోర్టు. మా తమ్ముళ్ళకు లైఫ్ వచ్చింది. ఆ లైఫ్ నుంచి అంతా వచ్చేసారు. వచ్చి కూడా 6-7 ఏళ్ళు అవుతుంది. ఇంకా ఏ కేసులు లేవు. మా తమ్ముని కేసులో వాళ్ళు ఈసీ యంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఫాదరు ముద్దాయిలు. అవి హైకోర్టులో కొట్టేసినారు, సెషన్స్లో కొట్టేసినారు. ఇప్పుడు అవి ఏమి లేవు. ఎక్కడా మా మీద ఎలాంటి షీటు లేదు, ఎలాంటి కేసు లేదు. మమ్మల్ని రాజకీయంగాను అన్ని విధాలుగాను అణిచివేసినారు. ఎవరు? రాజశేఖర రెడ్డి కుటుంబం. తెలుగుదేశం వైపు నుంచి ఆదుకుండే ప్రసక్తి లేదు. ఎందుకని? ఏం తగలకచ్చుందా మాకు? డైరెక్ట్ సీఎం క్యాండిడేట్తోనే కదా రాజశేఖర రెడ్డి 2 సార్లు సీఎం, జగన్ సీఎం. వాళ్ళకు అడ్డంగా నిలవన్నాడు. మేము సపోర్ట్ చేసి తనకి రాజకీయమైనటువంటి పదోన్నతి కల్పిస్తే అని ఏం ఆలోచన ఉందో చెప్పలేం కదా. దానివల్ల అట్నే ఇండియన్ కమ్యూనిస్ట్ మాదిరి పుట్టే వాళ్ళకి పెద్ద, పెరిగే వాళ్ళకి చిన్న అట్టే పెట్టినారు. మా పిల్లలు రాజశేఖర రెడ్డి కుటుంబంతో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల కోసం తెలుగుదేశం పార్టీ జెండాను అక్కడ కట్టి హిమాలయ పర్వతంలా సమున్నతంగా నిలబెట్టాలనే ఒక మహోన్నత లక్ష్య సాధన కోసం మేము పోరాడినాం. ఆ పోరాటంలో మాకు వాళ్ళ వల్ల ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. రాజశేఖర రెడ్డి కుటుంబం వల్ల. మీరు తెలుగుదేశం పార్టీ కోసం కష్టాల్లో పడ్డారా లేదా మీ వ్యక్తిగత కారణాలతో రాజారెడ్డి టార్గెట్ అయ్యారా అనే విషయంలో
ఇప్పుడు మీకు పదవులు రాలేదు కాబట్టి మేము పార్టీ కోసం ప్రాణాలు త్యాగాలు చేసినా మాకు పదవులు రాలేదు, డెఫినెట్గా మీ మాటల్లో స్ఫురిస్తుంది అనేటువంటి పదం వస్తుందంటే మీరు పార్టీ కోసం చేశారా లేదా వ్యక్తిగతంగా జరిగినటువంటి ఇదా అనే విషయంలో మీరు కరెక్ట్గా చూపించుకోలేకపోయారేమో పార్టీకి. 100% పార్టీ కోసం వచ్చింది. వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి కుటుంబానికి మాకు ఎలాంటి శత్రుత్వము లేదు. రాజకీయంగా ప్రత్యర్థులం. వాళ్ళ నుంచి బయటకు వచ్చి మేము తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నాం. కేవలం రాజకీయమే. మేము తెలుగుదేశానికి సపోర్ట్ చేసిన దానికే 96లో రాజశేఖర రెడ్డి యాక్చువల్గా ఓడిపోయాడు. అట్లాంటిది ఏదో టెక్నికల్గా మేనేజ్ చేసుకొని గెలిచాడు. 98 22,000 మళ్ళీ 56,000 చెవుల్లో సీసం పోసినట్టు అయిపోయింది వాళ్ళకి. అప్పుడు నన్ను అటెంప్ట్ చేశారు 96లో. దానికి ఇంకా బతకాలని చేసింది అది. మేమేమి మా ప్రొఫెషన్ కాదు. మరి ఎందుకు మీరు రాజారెడ్డికి దగ్గరగా ఉండి వాళ్ళల్లో ఒకళ్ళగా మెలిగిన వాళ్ళు ఎందుకు వాళ్ళని విభేదించారు? సిద్ధాంతపరమైన కాంగ్రెస్ పార్టీని ఎందుకు విభేదించి తెలుగుదేశం పార్టీ వైపు వచ్చారు? సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు, వాళ్ళ హత్యలు, వాళ్ళ నరమేధము, వాళ్ళ అంతులేని క్రౌర్యము, దుర్మార్గము, వాళ్ళ దౌష్ట్యము, వాళ్ళ బూతుల క్యాప్చరింగు, వాళ్ళ ఊర్లే భస్మీపట్టడం, చెట్లు కొట్టడం, ఇలాంటివన్నీ వ్యతిరేకిస్తూ వచ్చినాం. ఇలాంటివన్నీ మధ్యయుగాల నాటి లక్షణాలు. ఇలాంటి అవాంఛనీయమైనటువంటి దుస్సంఘటనలన్నీ ఖండించాలి కాబట్టి ఖండిస్తూ మేము బయటికి వచ్చాం. ఒక అసెట్ మాదిరి వచ్చాం, ఒక మహాప్రవాహం మాదిరి వచ్చాం. ఆ రోజు వచ్చాము. తెలుగుదేశం పార్టీ మీకు కలిగిన ఆలోచనేనా లేదా ఇంకెవరన్నా మిమ్మల్ని ప్రొవోక్ చేశారా? ఏది అదే బయటికి రావాలి అనేది మీకు వచ్చిన అందరికీ అదే అభిప్రాయం కలిగింది. చాలామందికి వచ్చాం. అప్పుడు 3 జెడ్పీటీసీలు, 2 మండలాలు గెలిచాం. తర్వాత వచ్చిన పంచాయతీ ఎలక్షన్లు గెలిచాం, నీటి సంఘాలు గెలిచాం, కొన్ని సొసైటీలు ఇనానిమస్గా గెలిచాం, భీకరంగా పోరాడినాం. పటిష్టమైనటువంటి ప్రతిపక్షాన్ని ఓడిపోయే దశకు తెచ్చాం. అనేకమైనటువంటి పరిణామాల వల్ల ఏమీ జరగకపోయింది. రాజకీయాల్లో ఉన్నప్పుడు పదోన్నతి కోరుకోవడం తప్ప కాదు కదా. డెఫినెట్గా కోరుకోవచ్చు, తప్పు కాదు కదా. అది అస్సలే కాదు. ఇంకా పార్టీ నిబంధనావళిలో లేదు కదా మేము ఎట్లుంటే అట్లే ఉండాలని. అంటే కేవలం రాజశేఖర్ రెడ్డిని ఓడించే పరిస్థితి తెచ్చినందుకే మీరు టార్గెట్ అయ్యారు. అది అందరికీ తెలుసు, ఓపెన్ ట్రూత్ అది. మరి ఆ విషయాన్ని పార్టీ గుర్తించలేకపోయిందా ఇంతకాలం? గుర్తించినా సకాలంలో సరైన చర్య తీసుకోలేకపోయింది. ఇప్పటికీ తీసుకోలేకుంది. ఎందుకు అట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? మీ పరిశీలనలో ఏమొచ్చింది? నా పరిశీలనలో వాళ్ళు సీఎం స్థాయికి ఎదిగినారు. నాకు చేయడం వల్ల వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది. అధికారంలో లేనప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇతని వల్ల మనం ఎందుకు ఇబ్బందులు పడాలా అని ఉంటుందని మేధావుల ఊవాచ. అంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడా? మేధావుల ఊవాచ ఆలోచన చేస్తున్నాడు. ఆయనకేం భయం? మరి ఆలోచనకు అర్థం అదే కదా అని మేధావుల ఊవాచ. వాళ్ళు విశ్లేషించేటప్పుడు ఈ విధంగా విశ్లేషిస్తారు. అంటే ఎవరికి ప్రమాదం అప్పుడు? ఒకవేళ మీకేదన్నా టికెట్ ఇచ్చినా, మీకేదన్నా పదవి ఇచ్చినా వాళ్ళకు ప్రాబ్లం వస్తుందని అనేది మేధావులు అనుకునేది. నాకైతే అట్లా ఫీలింగ్ ఏం లేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన తండ్రి వంటి వాడే. ఈ రాష్ట్రానికి దిశ దశ నిర్దేశించగలిగినటువంటి కెపాసిటీ ఆయన కుమారుడిదే ఉంది, ఆయనకే ఉంది. రాయలసీమను కానీ ఆంధ్రులను కానీ ఈ విసగడియల్లో, ఈ విపత్కర పరిస్థితుల్లో చిటికెన వేలు పట్టుకొని నడిపించే కెపాసిటీ ఉండేవాడు.